బ్రో, ఈ వీడియోలో మనం తలపతి విజయ్ గురించి అలాగే టైగర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా వచ్చిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీతో విజయ్ గారు తమిళనాడులో బిగ్గెస్ట్ హిట్ కొట్టారు. అలాగే ఇప్పుడు దేవరా సినిమాతో కూడా మంచి హిట్ ఎన్టీఆర్ అందుకున్నారు. అయితే వీళ్ళిద్దరి మధ్య స్టార్డమ్ విషయానికి వస్తే మీరైతే ఏమనుకుంటున్నారు? వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువ స్టార్డమ్ ఉందనుకుంటున్నారు? అంటే విజయ్ గారు బేసిక్గా ఆయన వచ్చినప్పుడు 1990s వచ్చారు భయ్. ఆయన 91 ఆ ప్రాంతంలో. ఎన్టీఆర్ గారు చిన్నప్పుడుగా ఆర్టిస్ట్గా చేసినప్పటికీ హీరోగా పరిచయం అయింది ఆఫ్టర్ 96. సో ఎంత లేదన్నా ఇద్దరికి 6-7 years గ్యాప్ ఉండొచ్చు నాకు తెలిసి. సో మనం కంపేర్ చేయడం కూడా, ఎందుకంటే విజయ్ గారి జనరేషన్ అంతా కూడా మన పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారి జనరేషన్, ఎన్టీఆర్ గారు అంటే తర్వాత కొంచెం ఒక 5-6 years తర్వాత జనరేషన్లో వచ్చిన యాక్టర్స్తో కంపేర్ చేసుకోవచ్చు. అంటే అక్కడ తమిళ్లో ఎన్టీఆర్ గారితో కంపేర్ చేసే అంత యాక్టర్ ఎవరు లేరు యాక్టర్గా చెప్పాలంటే. స్టార్డమ్ పరంగా అయితే విజయ్ గారికి కొంచెం ఒక మెట్టు ఎక్కువ ఉంది, ఎందుకంటే ఆయన సక్సెస్ రేషియో అలా ఉంది. ఆఫ్టర్ తుపాకి తన 50 films వరకు ఒక ఇదిలో వెళ్ళారు ఆయన. ఆ 50 films తర్వాత ఏమైందంటే తను మార్చుకున్నారు. కమర్షియల్ సినిమాలు కాకుండా ఏదైనా డిఫరెంట్గా చేయాలి. 50 films మాక్సిమం 50 films తెలుగు రీమేక్స్ ఉన్నాయి కదా. అదే క్రింజ్ యాక్టర్గా గుర్తింపు తెచ్చుకున్నారు స్టార్డమ్ ఉన్నా కానీ. సో మరి అలా చేసినప్పటికీ కూడా విజయ్ గారికి స్టార్డమ్గా ఒక మెట్టు ఎన్టీఆర్ గారి కన్నా పైన ఉన్నారని చెప్పొచ్చు. బట్ బాక్స్ ఆఫీస్ చూసుకుంటే స్టార్డమ్ ఒక మెట్టు విజయ్ గారికి ఎక్కువ ఓటేశారు. బట్ ఏ క్యాలిక్యులేషన్స్ ఇప్పుడు తమిళ తీసుకోండి అనుకోండి, అంటే సీనియారిటీ ప్రకారం, అదే నేను చెప్పాను, సీనియారిటీ ప్రకారం మరి ఆయనకే ఎక్కువ ఉంది. సో ఈయన కొంచెం లేట్గా రావడం వల్ల అది ఎప్పుడు మనం సినిమాలు కూడా లెక్క కౌంట్ అయింది. ఆల్రెడీ 65 వెళ్ళిపోయింది దగ్గర. ఈయన ఇంకా 31 దగ్గరే ఉండిపోయారు. సో మరి ఎంత లేదన్నా 30 సినిమాలు తేడా ఉన్నప్పుడు మన స్టార్డమ్ కూడా కంపేర్ చేయడం కరెక్ట్ కాదు. సో బాక్స్ ఆఫీస్ పరంగా చూసుకుంటే లాస్ట్ విజయ్ గారి 2 సినిమాలు, లియో ఒకటి, ఇది ఓవరాల్ 500 crore రేంజ్ బాక్స్ ఆఫీస్ చేసింది. 400 crore ఫస్ట్ డేనే 100 crore దాటేంత కెపాసిటీ వచ్చింది ఆయనకి. సో మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా 2 సినిమాలు, మనం ఇక్కడ మన వీళ్ళిద్దరు ఎన్టీఆర్ గారు విజయ్ గారు గురించి రిలేటబుల్ తీసుకుంటే, లియో ఫస్ట్ డే 100 crores పైన బాక్స్ ఆఫీస్ చేసిన టాక్ అయితే నెగిటివ్ వచ్చింది. గోట్ కూడా ఫ్లాప్ టాక్ వచ్చింది 2 రాష్ట్రాల్లో. బట్ తమిళనాడులో గోట్ హిట్ అయింది, బట్ తెలుగు స్టేట్స్ లో తెలుగు స్టేట్స్ రికవరీ అవ్వలేదు. కానీ లియో నిలబడింది. లియో నిలబడింది బికాస్ ఆఫ్ ఏంటంటే లోకేష్ కంగరాజు అక్కడ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆడింది సంజయ్ దత్. సో ఈ బేసిస్ లో లియో నిలబడింది. సో ఇప్పుడు దేవరా కూడా చూసుకుంటే కొంచెం నెగిటివ్ టాక్ అటు ఇటు నడిచి అయినా కూడా మిక్స్డ్ టాక్ తో కూడా డే వన్ రికార్డు 150 crore దాటాడంటే గ్రేట్ విషయం. ప్లస్ ఏంటంటే బ్రేక్ ఈవెన్ చేసేసుకున్నారు. దానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ ప్రీవియస్ గా వచ్చిన ట్రిపుల్ ఆర్ కొద్దిగా హెల్ప్ చేసింది. సో ట్రిపుల్ ఆర్ ఆల్రెడీ డే 1 200 crore దాటింది. సో మరి విజయ్ గారికి ఇంకా క్రెడిట్ రానట్టే. సో మరి అట్లా చూసుకున్న హాఫ్ పని ఒక హీరో హాఫ్ వేసుకున్నా కూడా 100 crore దాటినట్టే ఎన్టీఆర్ గారు. సో ఆయనకి 2 సినిమాలు అదే ఖాతాలో ఆయనకి 100 crore. స్టార్డమ్ లెక్క లేదా పాపులారిటీ లెక్క తీసుకుంటే విజయ్ గారికి ఇండియా వైజ్ అయితే పాపులారిటీ స్టార్డమ్ అయితే అన్ని మార్కెట్స్లో లేదని నేను అనుకుంటున్నాను. ఓన్లీ తమిళనాడు తెలుగులో అయితే ఆయన టచ్ చేసే, అంటే బేసిక్ గా ఇద్దరికి కూడా కమ్యూనిటీ ఫ్యాన్ బేస్ ఎక్కువ. ఇద్దరికి అంటే ఒకళ్ళని కాదు, విజయ్ గారి కమ్యూనిటీ ఫ్యాన్ బేస్ ఆయనకు చాలా ఉంది 2 రాష్ట్రాల్లో కూడా. ఎన్టీఆర్ గారికి ఎక్కడైతే ఉన్నారో కమ్యూనిటీ ఫ్యాన్ బేస్ చాలా గట్టిగా ఉంది. సో కమ్యూనిటీ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా నిలబడగలుగుతున్నారు, సక్సెస్లు వచ్చినా ఫెయిల్యూర్లు వచ్చినా కూడా. సో అది ఉండడం చాలా ప్లస్ వాళ్ళిద్దరికి. సో కాబట్టి విజయ్ గారు ఏంటంటే ఆయన ఎక్స్పీరియన్స్కి ఇంకా అక్కడే ఉన్నాడని మనం మాట్లాడుకోవాలి. ఎన్టీఆర్ గారు 30 సినిమాలతో ఆల్రెడీ 100 crore ఓపెనర్కి వచ్చారు కాబట్టి, సో కంపేర్ టు ఎన్టీఆర్ గారు బెటర్ అని చెప్పొచ్చు మరి. ఎందుకంటే ఆయన 60 సినిమాలు తీసి ఇంకా 100 crore ఇంకా ఎన్టీఆర్తో కంపేర్ చేసుకునే స్థాయిలో ఉండిపోయారు. 100 crore కలెక్షన్స్ కూడా మేబీ లియో నుంచి బిఫోర్ మూవీ అవును అక్కడి నుంచే స్టార్ట్ అయింది. కానీ అంత అయితే ఆయనకి ఫ్లాప్లు ఉన్నాయి భయ, లేవని అనడానికి లేదు. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే ఎన్టీఆర్ గారికి గత 6-7 సినిమాలుగా ఫ్లాప్ అనేది లేదు. ఎటు చూసుకున్న కలెక్షన్ పరంగా కానీ రిజల్ట్ పరంగా టెంపర్ నుంచి తను చేంజ్ చేసుకున్నారు. సో విజయ్ గారికి చూసుకుంటే అప్పట్లో భైరవాన్ ఫ్లాప్ ఉంది, స్నేహితుడు ఫ్లాప్ ఉంది, తర్వాత బీస్ట్ ఫ్లాప్ ఉంది, గోటు ఫ్లాప్ టాక్ వచ్చింది. సో తమిళనాడులో రికవర్ అయింది, తెలుగులో రికవర్ అవ్వాలా. మాస్టర్ కూడా ఫ్లాప్ టాక్ వచ్చింది. ఇంకో విషయం చూసుకుంటే సంక్రాంతి సీజన్ వల్ల కొట్టుకుపోయింది. ఇంకో విషయం మనం చూసుకున్నాం అనుకోండి, విజయ్ గారికి తెలుగు స్టేట్స్ లో ఒక స్టేజ్ ఆఫ్ మార్కెట్ అయితే ఉంది. రజనీకాంత్ గారు తర్వాత, సూర్య గారు, కార్తీక్ గారు తర్వాత, విశాల్ తర్వాత మన తెలుగు వాళ్ళందరికీ సుపరిచితమైన హీరో అని చెప్పొచ్చు. సో అజిత్ గారు అక్కడ ఫెయిల్ అయ్యారు. అంటే తెలుగులో మార్కెట్ ని టాప్ పెట్టుకోవడంలో మార్కెట్ అయితే ఉంది కానీ దాన్ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయలేకపోయారు. కానీ ఈ మార్కెట్ అయితే మన ఎన్టీఆర్ కి తమిళనాడులో క్రియేట్ అవ్వలేదు. ఇంకా తమిళనాడులో క్రియేట్ అవ్వలేదంటే భయ, తమిళ వాళ్ళకి ఒక జబ్బు ఉంది. ఏంటంటే వాళ్ళకి ఒక్కడే గాడ్.
ఇప్పుడు రజనీకాంత్ గారిని అభిమానిస్తే రజనీకాంత్ గాడు వాళ్ళకి, విజయ్ని అభిమానిస్తే విజయ్ గాడు, సూర్యని అభిమానిస్తే సూర్య గాడు, అజిత్ని అభిమానిస్తే అజిత్ గాడు. సో వాళ్ళకి హీరోని దైవత్వంగా చూస్తారు. మన దగ్గర ఏంటంటే సినిమా లవర్స్ ఎక్కువ. ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారి ఫ్యాన్ అనుకోండి, అలానే అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళకుండా ఉండరు, వెంకటేష్ గారి సినిమాకి వెళ్ళకుండా ఉంటారు, నాగార్జున గారు. మనం అందరు సినిమాలు చూస్తాం. వాళ్ళు ఏంటంటే ఒకళ్ళకి ఫ్యాన్ ఎవరంటే టిపికల్ గా రెండో హీరో సినిమాకి వెళ్ళరు. సో అక్కడ హీరోల సినిమాలకి వాళ్ళు వెళ్ళినప్పుడు మనం ఏం చూస్తారు? ఇంకా ఆ లాజిక్ మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. మన డిస్ట్రిబ్యూటర్లు కూడా మనం ఎవరైతే పంపిస్తున్నారు సినిమాని అక్కడికి చాలా తక్కువ మోతాదులో పంపించుకోవడం బెటర్. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే సినిమా అనేది బిజినెస్ భయ. మన దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది, బిజినెస్ అవుతుంది. మన పిచ్చోళ్ళు అందరూ, మన తెలుగు ఆడియన్స్ పిచ్చోళ్ళు కాబట్టి మనం అన్ని ఏ కన్నడ నుంచి వచ్చినా చూస్తున్నాము, తమిళనాడు నుంచి వచ్చినా చూస్తున్నాము, మలయాళం నుంచి వచ్చినా చూస్తున్నాం. ఇంకా మలయాళం క్రేజ్ చెప్పక్కర్లా, తెలుగులో ఒక ఊపు ఊపేస్తున్నాయి మలయాళం సినిమా. అది బికాస్ ఆఫ్ ఓటీటీ ఏదన్నా కానీ అంటే మన తెలుగు సినిమాలో ప్రేక్షకులు దేవుళ్ళు. ఎందుకంటే ఎవరినైనా కళ్ళలో పెట్టుకుని చూసుకుంటారు. మన హీరోలే కాదు, వాళ్ళని కూడా ఎంకరేజ్. బట్ తమిళ వాళ్ళకి జబ్బు ఏంటంటే వాళ్ళు వాళ్ళ హీరోలనే సరిగ్గా చూడరు, ఇంకో హీరోని అభిమానిస్తే. సో ఈవెన్ మీరు చూసుకోండి, అజిత్ విజయ్ గారి సినిమాలు ఒకళ్ళ సినిమాలకు ఒకరు వెళ్ళరు, చూడకుండా ట్రాల్ చేసుకునే రోజులు ఉంటాయి. వాళ్ళకున్న రైవల్రీ అయితే ఇంకా అదొక స్టేజ్. అయితే మన దగ్గర ఏంటంటే ఇప్పుడు మహేష్ బాబు గారి ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడరు చాలా మంది, బట్ ఆ సినిమాకి ఫస్ట్ డే వెళ్తారు అభిమానం. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మహేష్ బాబు సినిమాకి వెళ్తారు అభిమానం. సో రైవల్రీ ఉన్నా కానీ మన దగ్గర సినిమా చూసే అంత ఇది ఉంది ఆడియన్స్ కి. అక్కడ వాళ్ళు ఏంటంటే వాళ్ళ సినిమాలే వాళ్ళు చూడరు. సో తమిళ సినిమాలే వాళ్ళు చూడనప్పుడు మనం చూడాలని కూడా అదే అత్యాస. ఇప్పుడు మనం సాంబార్ ఇడ్లీ తింటాం, వాళ్ళు మన పులిహార ఎన్ని తింటారు లేదని తెలియదు. మరి అది అట్లా, ఎందుకంటే ఆడియన్స్ మైండ్ సెట్ అలా ఉంది. అక్కడ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఒక హీరోనే స్టేబుల్ అయి ఉంటారు, అంతర్ సినిమాలకు వాళ్ళు వెళ్ళరు. మీకు అందుకే అక్కడ కలెక్షన్స్ అనేవి ఒక ట్రాకింగ్ లో వస్తాయి. మన దగ్గర ఏంటంటే చిన్న సినిమా, ఇప్పుడు హనుమాన్ ఉంది, తను ఎన్ని సినిమాలు చేసాడు ముందు, ఎన్ని హిట్లు ఉన్నాయి తనకి, కంటెంట్ బాగుంటే మన వాళ్ళు వెళ్ళిపోయారు. కాంతారా వచ్చింది, కంటెంట్ బాగుంటే మన వాళ్ళు రిషబ్ శెట్టి ఎవరికైనా తెలుసా మన ముందు? తెలియదు. ఎందుకు వెళ్ళారు? అంటే ఒక సెట్ ఆఫ్ కేజీఎఫ్ హీరో తెలుసా ముందు మనకి? మన ఆయన ఎవరు, 777 చార్లీ, ఆయన రక్షిత్ శెట్టి గారు, ఆయన ఎవరికైనా తెలుసా మనకి? మరి వాళ్ళ సినిమాలు వచ్చినాయి చూస్తున్నారు కదా. మరి అంతెందుకు బ్రో, మంజుమల్ బాయ్స్ ఉంది, మంజుమల్ బాయ్స్ లో ఎవరు అంత ఒక్క హీరో కూడా తెలియదు, నోన్ ఫేసెస్ ఎవరు లేరు. అవును. సో మరి ఆ సినిమాని మనం ఎంత పెద్ద హిట్ చేసాం. ప్రేమలు సినిమా కూడా అంతే పెద్ద హిట్ అయింది కదా. అక్కడ హీరోయిన్ కూడా మన వాళ్ళు క్రష్ గా చేసేసుకున్నారు ఇంకా చెప్పాలంటే. సో మరి అది ఎందుకంటే అవతల వాళ్ళకి అసలు బేసిక్ గా మన సినిమాలు చూసే ఇంట్రెస్ట్ లేదు, మనం రుద్దకపోవడం బెటర్. మన సినిమాలను ఎవరు ఇష్టపడుతున్నారు? హిందీ ఆడియన్స్. మన సక్సెస్ రేషియో హిందీలో బాగుంది, మన సౌత్ వాళ్ళు మన సినిమాలు పెద్దగా పట్టించుకోవాలి. అంటే అదే అంది, మన సక్సెస్ రేషియో ఎక్కడ ఉంది, వాళ్ళకి వెళ్ళేలాగా ఎలా ప్రమోట్ చేయాలి. సో ఇదంతా అవుట్ ఆఫ్ బాక్స్ మనం చేసిన వేస్టే. ఎందుకంటే ఆటోమేటిక్గా వాళ్ళు చూడరని తెలిసినప్పుడు వాళ్ళ మీద రుద్దకూడదు. హిందీ వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఎలా డిఫరెంట్ గా ప్రమోట్ చేయాలి, అక్కడ మార్కెట్ పెంచుకోవడం ఉత్తమం. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళన్న లుక్ అంతా కూడా సౌత్ మీద పడింది, అందులో తెలుగు టాప్ ఉన్నాయి లిస్ట్ లో ఎంత సినిమాలు ఉన్నా కానీ. సో మరి మనం ఓన్లీ హిందీ మీద ఫోకస్ చేసుకుంటే, ఇప్పుడు అల్లు అర్జున్ గారు అదే కదా, పుష్ప సినిమాని అట్లాగే ఫోకస్ చేస్తున్నారు హిందీ మీదే. సో మరి ఎన్టీఆర్ గారు హిందీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, ప్రమోషన్ అక్కడ 2 రోజులు ఉండి వచ్చేసారు. మరి అది కూడా చాలా కాన్సన్ట్రేట్ చేయొచ్చు అక్కడ ప్రమోషన్ కోసం. అది చేస్తుంటే దేవరా ఏమన్నా వర్కౌట్ అయ్యేదేమో హిందీలో. సో మరి డాన్స్ కంపారిజన్ లోకి వస్తే విజయ్ గారిది డాన్స్ అంటే, ఎన్టీఆర్ గారు డాన్స్ కి మనం వంక చెప్పక్కర్లేదు భయ్య. బట్ ఎన్టీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సింపుల్ గా విజయ్ గారు లాగా వేయాలి డాన్స్ అని చెప్పి. మరి అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. మరి విజయ్ గారు డ్యాన్స్ చూస్తే పెద్దగా ఏమి ఉండవు మూమెంట్స్, బట్ తమిళనాడులో ఎవరన్నా డ్యాన్స్ ఉన్నారంటే ఓన్లీ విజయ్ గారి పేరు చెప్తారు. డ్యాన్స్ వచ్చిన హీరో ఎవరు అంటే సరే ఇంకెవరు కూడా డ్యాన్స్ చేసిన దాఖలాలు ఇవ్వనమాట తమిళ్లో. సో మన దగ్గర ఏంటంటే ఎన్టీఆర్ గారు ఆల్రెడీ ప్రూవ్డ్ డాన్సర్. సో ఆయనకి డాన్స్ విషయంలో మరి ఆయన విజయ్ గారి బాగుంటుందని ఆయన ఒపీనియన్ ఉన్నప్పుడు మనం వాళ్ళిద్దరిని కూడా డిసైడ్ చేయలేము. సో తమిళనాడు మన కీర్తి సురేష్ గారు కూడా చిరంజీవి విజయ్ అంటే విజయ్ అని చెప్పారు. మరి ఆమె అంత ధైర్యం ఎలా వచ్చిందో ఆ విషయం చెప్పడానికి, మరి నిజంగా తెలుగు హీరోయిన్ గా చేస్తూ ఆవిడ బహుశా అందుకే మరి విజయ్ గారి మీద ఒపీనియన్ చేసేటప్పుడు మనం ఒకసారి థింక్ చేసి స్టేట్మెంట్ చేయాలి. అవునవును. ఇప్పుడు చిరంజీవి గారు ఎంత పెద్ద డాన్సర్ అనేది ఇండియా వైజ్ తెలుసు. ఓకేనా. వన్స్ ఒక టైంలో బిగ్గర్ దెన్ బచ్చన్ అని పిలిచారు. ఇప్పుడు ఆయనతో పోల్చి విజయ్ గారు గొప్ప అని చెప్పడం అసలు స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పాను. సో అదే ఇప్పుడు విజయ్ గారికి ఏంటంటే నడుస్తుంది తమిళనాడులో. సో ఇటు ఎన్టీఆర్ గారికి తిరుగులేని విధంగా మార్కెట్ వచ్చింది. సో మార్కెట్ పరంగా అయితే బెటర్, ఎన్టీఆర్ గారే బెటర్ ఉన్నారని చెప్పొచ్చు తక్కువ సినిమాలతో లిస్ట్. మరి అలా చూసుకున్నప్పుడు ఇంకా ఓట్ ఫర్ ఎన్టీఆర్ అని చెప్పొచ్చు. అంటే మన హీరో అని కాదు అయితే కంపేర్ టు ఎన్టీఆర్ విజయ్ గారిని పొలిటికల్ గా కూడా విజయ్ గారు సక్సెస్ అయితేనే ఆయనకి ఏమైనా ఉంటుంది. కానీ పొలిటికల్ గా మన ఎన్టీఆర్ ఎప్పుడో ఎన్టీఆర్ గారు ఆల్రెడీ పార్టీ కోసం పనిచేస్తున్నారు. సో అతనికి ఏంటంటే అది తన బ్లడ్ లో ఉంది. అవును. విజయ్ గారికి ఇదంతా కొత్త.
వెళ్ళి సక్సెస్ అవుతాడా లేదా అనేది ఇంకొక 4-5 ఏళ్ల తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన పోటీ చేసి సినిమాలు కూడా మానేసి మరి ప్రయత్నిస్తున్నారు కాబట్టి. ఫైనల్ మీరైతే ఏమనుకుంటారు, ఓవర్టేక్ చేశాడా విజయ్ గారు? మరి బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే యునానిమస్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ గారు 30 సినిమాలతో అంటే 30 సినిమాలతో ఈక్వల్ స్టేజ్కి వచ్చాడు కదా. సో హీఈస్ బెటర్ దెన్ విజయ్ అని చెప్పొచ్చు.